నాకు అక్కడ 5,000 అని ఉంటే నేను ఈ 3 థింగ్స్ అయితే ఖచ్చితంగా నా వార్డ్రోబ్ అయితే యాడ్ చేసుకునేవాడిని. నంబర్ 1 వచ్చేసి ఒక మంచి క్లీన్ అండ్ క్లాసిక్ స్నీకర్స్ మామ. మనం కనీసం వీక్ లో 5 days అయితే వర్క్ లో ఉంటాం మామ. సో అందుకే ఒక మంచి పేర్ ఆఫ్ స్నీకర్ మీద ఇన్వెస్ట్ చేస్తే కంఫర్ట్, క్లాసిక్ అండ్ స్టాండర్డ్ కూడా అయిపోతాం మామ. ఈ స్నీకర్ అయితే అండర్ బడ్జెట్ లో కూడా ఉంది. నంబర్ 2 వచ్చేసి ఒక క్లాసిక్ వాచ్ మామ. ఇప్పటికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతా మామ. నా కాడ 4 నుంచి 5 వాచ్లు దాకా ఉంటాయి, కానీ అది పర్టికులర్ గా కొన్ని అవుట్ఫిట్స్ మాత్రమే సెట్ అవుతాయి. 90% అవుట్ఫిట్స్ కి అయితే సెట్ కావు. ఈ వాచ్ అనుకో అన్ని అవుట్ఫిట్స్ మీద సెట్ అయిపోతుంది. ఇది కూడా 2000 లోపు అయితే ఉంది మామ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మంచి క్లీన్ వైట్ టీ షర్ట్ మామ. ఏంది ఒక టీ షర్ట్ 1000 రూపీస్ అంటే మరి 1000 రూపీస్ అయితే కాదు, ఒక 700 దాకా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంత కాస్ట్ ఎందుకు పెట్టాలో చెప్తా చూడు. నువ్వు వేసే 10 అవుట్ఫిట్స్ లో కనీసం 8 అవుట్ఫిట్లు అయితే లేయరింగ్ చేస్తావు. సో నువ్వు లేయరింగ్ చేసినప్పుడు ఆ టీ షర్ట్ వ్రింకిల్ అయ్యి అండ్ ఫిట్ గా సెట్ కాకపోతే హోల్ అవుట్ఫిట్ దెబ్బతీస్తుంది మామ. ఎంత లెక్కేసుకున్నా ఇంకా 500 అయితే మిగులుతుంది మామ. ఈ 500 తో నువ్వేం చేయొచ్చు తెలుసా? ఒక మంచి యాక్సరీస్ మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. కావాలంటే మాత్రం కమెంట్ సెక్షన్ లింక్ అని కొట్టు, నేనే నీకు డిఎం చేస్తా. వీడియో కంటెంట్ ఇస్తే మాత్రం ఫాలో అయితే కొట్టిపెట్టు.